హోరాహోరీ పోరాటాలు లేవు. నువ్వా నేనా అనే కవ్వింపులు అసలే లేవు. ఉత్కంఠభరిత ముగింపు కూడా లేదు. అసలు ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీయే లేదు. దాయాదుల పోరులో ఒకప్పటి మజా లేకపోవటం కొంతవరకు నిరాశ కలిగించిన చిరకాల ప్రత్యర్థిపై ఎలా గెలిచినా సంతోషమే కదా. అందులోనూ ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించడం ఇంకా ఆనందం. పాక్ ఇన్నింగ్స్లో ఓ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సంకేతాలు కనిపించిన కాస్త సమయం మినహాయిస్తే మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం రోహిత్ సేనదే అని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్లో ఓటమితో ఆత్మవిశ్వాసం సన్నగిలిన ప్రత్యర్థి ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి టోర్నీలో నిలవాలని శక్తి మేర పోరాడింది. కానీ భారత్ జోరు ముందు ఆ పోరాటం సరిపోలేదు. సాంకేతికంగా ఖరారు కాలేదు. కానీ ఈ ఫలితంతో పాక్ ఇంటికి వెళ్ళినట్లే, అలాగే భారత్ సెమీ చేరినట్లే. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తలబడిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే. అంతేకాక పాకిస్తాన్ ఇంటి మోగం కూడా పట్టినట్లే. ఆదివారం పాకిస్తాన్ను భారత్ 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 4లతో సూపర్ సెంచరీతో 100 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే గెలిపించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లో 5 4లు 1 6తో 56 పరుగులు చేయగా, శుభ్మాన్ గిల్ 52 బంతుల్లో 7 4లతో 46 పరుగులతో మంచి ఇన్నింగ్స్లు తోడవడంతో 242 పరుగుల టార్గెట్ని 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లోనే ఛేదించేసింది టీమిండియా. అయితే మొదటి పాక్ 49.4 ఓవర్లో 241 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. సౌద్ షకీల్ 76 బంతుల్లో 5 4లతో 62 పరుగులు టాప్ స్కోరర్గా పాకిస్తాన్ సైడ్ నుంచి అయితే నిలిచాడు. ఇక కుల్దీప్ యాదవ్ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీగా, అయితే హార్దిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి మంచి డీసెంట్గా బౌలింగ్ అయితే చేశాడు. ఇక ఓవరాల్గా భారత్ మార్చి 2న తన చివరి మ్యాచ్ న్యూజిలాండ్తో ఢీకొట్టనుంది. అయితే టీమిండియా చేజింగ్లో మరీ ఎక్కువ మెరుపులు లేవు. అంటే పెద్ద చేజింగ్లు, షాట్స్, పెద్ద స్కోర్లు అయితే ఏం లేవు. కానీ ఛేదనలు ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా చాలా సునాయాసంగా చేసింది. ఇన్నింగ్స్ అర్జంతరం భారత్దే పైచేయిగా కనపడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లో 3 4లు 1 6తో 20 పరుగులతో ఎక్కువసేపు నిలవలేదు. కానీ లక్ష్యం మీద డామినెన్స్ని, అలాగే పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. చకా 4 షాట్లు ఆడి ఇన్నింగ్స్ని దూకుడుగా ఆరంభించిన రోహిత్ శర్మ 5వ ఓవర్లో షాహీన్ షా యార్కర్కి బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఇక తర్వాత ఇంకో వికెట్ కోసం గంట పాటు పాకిస్తాన్ ఎదురు చూడక తప్పలేదు. రోహిత్ అవుట్ అయ్యాక షాట్లు కొట్టే బాధ్యత శుభ్మాన్ గిల్ తీసుకున్నాడు. అదిరే ఫామ్లో ఉన్న శుభ్మాన్ గిల్ చూడముచ్చటైన డ్రైవులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. షాహీన్ బౌలింగ్లో అతను కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ మ్యాచ్కి హైలైట్గా మాట్లాడుకోవచ్చు. నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన విరాట్ కోహ్లీ సైతం నిలదొక్కున్నాక చక్కటి షాట్లు అయితే ఆడాడు. కానీ అతను ఏ దశలోనూ అవసరానికి మించిన దూకుడైతే ప్రదర్శించలేదు. 100 పరుగులు 1 వికెట్తో భారత్ స్ట్రాంగ్ జోన్లో ఉన్న స్థితిలో స్పిన్నర్ అబ్రార్ టర్నింగ్ డెలివరీతో శుభ్మాన్ గిల్ని క్లీన్ బౌల్డ్ అయితే చేశాడు. అయినా టీమిండియాకి ఇబ్బంది లేకుండా పోయింది. శ్రేయస్ అయ్యర్తో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. అలాగే విరాట్ కోహ్లీ ఇదే ఫ్లోలో 69 బంతుల్లోని హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఓ ఎండ్లో అతను పాతుకుపోవడంతో శ్రేయస్ కూడా షాట్లు కొట్టడానికి వీలుగా కుదిరింది. అందులోనూ శ్రేయస్ అయ్యర్కి ఒక మంచి లైఫ్ కూడా వచ్చింది. దీంతో 63 బంతుల్లోని హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అలాగే 39 ఓవర్లోనే టీమిండియా 214 పరుగులు 2 వికెట్లతో విజయానికైతే చేరువైపోయింది. ఈ స్థితిలో శ్రేయస్ అయ్యర్ అలాగే హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులు చేసి స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు. అయినా భారత్ విజయంపై సందేహాలు లేకుండా చేశాడు కోహ్లీ. కానీ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అనే దానిపైన చాలా వరకు ఉత్కంఠత అయితే నెలకొంది. చేయాల్సిన పరుగులు తక్కువ ఉండటమే అందుకు కారణంగా మాట్లాడుకోవచ్చు. 4 పరుగులే చేయాల్సిన స్థితిలో విరాట్ కోహ్లీ సింగిల్ తీసి అవతల వైపుకు వెళ్ళగా అక్షర్ 1 పరుగుతో మళ్ళీ అతడికి స్ట్రైక్ ఇచ్చాడు. కవర్స్లో సూపర్ బౌండరీతో కోహ్లీ సరిగ్గా సెంచరీ సాధించాడు. భారత్ విజయం అయితే పూర్తయింది. ఓవరాల్గా పాకిస్తాన్తో మ్యాచ్లో ఈజీగా గెలిచింది, చేసిందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. ఈవెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచినా కూడా మేము బౌలింగ్ చేస్తామని చెప్పాడు. కొంచెం వరకు పాకిస్తాన్కి డీసెంట్ స్టార్ట్ అయితే వచ్చింది. తొలి నుండి గ్రౌండ్ చాలా మందకొడిగా ఉంది. షమి తొలి ఓవర్లోనే ఏకంగా 5 వైడ్లు అయితే వేశాడు. తర్వాత కూడా బంతితో తేలిపోయాడు. మనం ఊహించుకునే ఐసీసీ ఈవెంట్ స్పెషల్ బౌలర్ అయితే మాత్రం ఈ రోజుకి షమి రూపంలో కనపడలేదు.
ఎకనామికల్గా ఓవరాల్గా మంచిగా డీసెంట్గా బౌలింగ్ చేసిన షమి వికెట్స్ తీయటంలో మాత్రం తేలిపోయాడు. అలాగే హర్షిత్ రాణా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్, వికెట్స్ అయితే తీయలేదు పవర్ ప్లేలో. బాబర్ అజాం, ఇమానుల్ హక్ ఇద్దరు చాలా కూల్గా అయితే బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. ఇనిషియల్ నుండి స్ట్రైక్ రొటేషన్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. బట్ కొంతసేపు తర్వాత బాబర్ అజాం స్లోగా గేర్స్ మారుస్తున్న టైంలో మ్యాచ్ని ఇండియా సైడ్ తిప్పుకున్నారు. మెయిన్లీ రోహిత్ శర్మ బౌలింగ్ చేంజెస్ అయితే ఈ రోజు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హార్దిక్ బంతి ఇవ్వటం, హార్దిక్ బంతితో డామినెన్స్ చూపించడం, 26 బంతుల్లో 23 పరుగులు చేసిన బాబర్ అజామ్ని హార్దిక్ పాండ్యా ముందుగా అవుట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 9వ ఓవర్లో 41 పరుగుల దగ్గర ఇండియాకి తొలి బ్రేక్ అయితే దొరికింది. ఇమీడియట్ ఓవర్లోనే అక్షర్ పటేల్ ఫీల్డింగ్లో స్పాట్ ఆన్, అన్బిలీవబుల్ త్రోతో మరో ఓపెనర్ను కూడా అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ద్వారా అవుట్ చేశాడు. దీంతో ఫస్ట్ పవర్ ప్లేలో 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి పాకిస్తాన్ 52 పరుగులు చేసి 2 వికెట్లుగా నిలిచింది. దీంతో పాక్ తంత్రం మార్చింది. పిచ్ని అర్థం చేసుకున్న సౌద్ షకీల్, అలానే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా మరో వికెట్ ఇచ్చే ఆస్కారం లేకుండా బ్యాటింగ్ అయితే చేశారు. ఇద్దరు కూడా సాలిడ్ నాక్ అయితే ఆడారు. బిలో 3 ఎకానమీతో బ్యాటింగ్ అయితే చేశారు. మెయిన్లీ 11 నుంచి 20 ఓవర్స్ మధ్యలో కేవలం 27 పరుగులు చేసి చాలా స్లోగా బ్యాటింగ్ అయితే చేశారు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్లో 25 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 100 పరుగులకి రీచ్ అయింది. అంటే 25 ఓవర్లకు 150 బంతులు ఉంటే 100 బంతులు దాంట్లో డాట్స్ కానీ నిలిచాయి. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత స్లోగా ఆడారనేది. అలాగే 25 ఓవర్స్ తర్వాత స్లోగా ఇద్దరు గేర్స్ మార్చారు. కొంతవరకు ఇద్దరు బౌండరీస్తోనే డీల్ చేశారు. షకీల్ మాత్రం చాలా కంఫర్టబుల్గా అగ్రెసివ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తూ 63 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ మ్యాజిక్ జరిగింది. రిజ్వాన్ కూడా అటాకింగ్ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తున్న టైంలో హార్దిక్ బౌలింగ్లో రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ని హర్షిత్ రాణా మిస్ చేయగా, ఆ నెక్స్ట్ ఓవర్లోనే అక్షర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా మహమ్మద్ రిజ్వాన్ వెనుదిరిగాడు. ఓవరాల్గా మహమ్మద్ రిజ్వాన్ 77 బంతులు ఎదుర్కొని 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే షకీల్ కూడా ఇచ్చిన ఈజీ క్యాచ్ని కుల్దీప్ యాదవ్ మిస్ చేశాడు. అలాగే మరోసారి డిసప్పాయింట్ అనుకున్న టైంలో వెంటనే షకీల్ కుల్దీప్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. లాంగ్ ఇన్నింగ్స్లో ఆడే ఛాన్సెస్ ఇద్దరికి వచ్చిన, ఇద్దరికి లైఫ్లో దొరికిన ఆ ఆపర్చునిటీస్ అయితే ఇద్దరు కూడా 100% యూజ్ చేసుకోలేదు. ఇక్కడ నుండి రోహిత్ శర్మ బౌలింగ్ చేంజెస్ అయితే అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. రెగ్యులర్గా పాకిస్తాన్ వికెట్లు పడగొడుతూనే పాక్ను బ్యాక్ ఫుట్లోకి అయితే టీమిండియా ఉంచేసింది. అదర్ ఎండ్లో వికెట్లు పడుతున్న వన్ ఎండ్లో ఖుష్దిల్ మాత్రం ప్రీవియస్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ సాలిడ్ బ్యాటింగ్ అయితే చేశాడు. సల్మాన్తో కలిసి ఖుష్దిల్ 35 పరుగులు చేసి ఒక మినీ కామియో ప్లే చేయగా, ఆ వెంటనే సల్మాన్ కుల్దీప్ క్లీన్ బౌల్ చేశాడు. అప్పుడే వచ్చిన తయ్యబ్ని జడేజా కూడా అవుట్ చేశాడు. తర్వాత పాకిస్తాన్ బ్యాటర్స్ అందరూ క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. సల్మాన్ అవుట్ చేసిన తర్వాత బంతికి షాహీన్ని కూడా కుల్దీప్ క్లీన్ బౌల్ చేసి ఇండియాకి ఒకే ఓవర్లో డబుల్ బ్రేక్ అందించాడు. నజీం షా 14 పరుగులతో కుష్దిల్కి కొంచెం సపోర్టివ్గా కొంతవరకు స్కోర్ బోర్డు అయితే స్కోర్ మూవ్ అయింది. కుష్దిల్ మాత్రం ఒంటరి పోరాటం చేసి చివరి వికెట్గా హర్షిత్ రాణా బౌలింగ్లో వెనుతిరిగాడు. కుష్దిల్ 39 బంతుల్లో 2 సిక్స్లతో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓవరాల్గా పాకిస్తాన్ 49.4 ఓవర్లో 241 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇండియన్ బౌలింగ్ యూనిట్ నుండి మంచి డీసెంట్ బౌలింగ్ అయితే వచ్చింది. మెయిన్లీ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసిన కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 9 ఓవర్లో 40 పరుగులు 3 వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, జడేజా, అక్షర్ పటేల్ అలాగే హర్షిత్ రాణా తలా వికెట్ అయితే పడగొట్టారు. అయితే తన తదుపరి మ్యాచ్ మాత్రం మార్చి 2న న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.